ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతలు 37. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. భక్తుడు దేవుని దగ్గర 2 మనవులు కోరుకుంటున్నాడు, అడుగుతూ ఉన్నాడు. మరి విశ్వాస జీవితంలో నీవు కూడా దేవుని దగ్గర ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు అన్నమాట. ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు ఏమని, దేవా, నేను చనిపోక మునుపు 2 మనవులు నీ దగ్గర కోరుకుంటున్నానయ్యా. అవేంటంటే, ఒకటేమో వ్యర్థమైనది, రెండోదేమో అబద్ధములు, వాటిని నాకు దూరంగా ఉంచమంటూ ఉన్నాడు. నిజమే దేవుడి బిడ్డలారా, వ్యర్థమైన వాటిని ఈ లోకములో మరి పాపము యొక్క చీకటితో భూమి అంతా కూడా నిండి ఉన్నది. ప్రస్తుతానికి సాతాను యొక్క స్వాధీనంలోనికి ఈ సృష్టి కూడా వెళ్ళిపోయినదని వాక్యం రాయబడుతూ ఉన్నది. వాడేం చేసినాడు? సృష్టికర్త అయితే అందమైన ప్రకృతిని తయారు చేసినాడు, కానీ మరి సాతానుడు ఆ చేసిన సృష్టిని వంకర తిప్పినాడు. నిజంగా ఏదైనా తోటలో ఆ యొక్క ఆదిపితరురాలైన అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది తినదినమందు నిశ్చయముగా మీరు చనిపోతారు అని చెప్పినాడు. మరి ఇంకొక అతను వచ్చి సాతానుడు మరి దేవుడి యొక్క మాటని వంకర తిప్పటానికి, మీరు సావరు, మీరు అది తిన్న దినమందు దేవతల వలె ఉంటారని ఆదికాండ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. దేవుడి బిడ్డలారా, నిజంగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం లోపల ఉన్నంతకాలము అవ్వకి కానీ ఆదాముకి కానీ ఎలాంటి కష్టము, శ్రమ, బాధ, మరి ఏడుపు, మరణము అనేది దేవుడి మాట విన్నంతకాలము వారు హ్యాపీగా జీవించినారు. అయితే ఎప్పుడైతే ఆ వంకర సృష్టిలో వంకర చేయబడిన సాతాను యొక్క మాట విన్నారో, అప్పుడే భూమి మీదకి మరణం వచ్చింది, రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, బలహీనత వచ్చింది, దుఃఖం వచ్చింది. అన్నిటికీ కారణము దేవుని యొక్క మాట వినకపోవటం. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని, అయ్యా, నేను చనిపోకముందు 2 మనవులు కోరుకుంటున్నాను. ఒకటేమో వ్యర్థమైన వాటిని చూడకుండా, రెండోదేమో అబద్ధం ఆడకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో విశ్వాస దేవుడి బిడ్డ, నా సహోదరుడా, సహోదరి, మరి నీవేం అడుగుతున్నావు దేవుణ్ణి? ఈ లోకంలో ఉన్న వాటిని అడిగితే ఈ లోకం మరి ఒకప్పుడికి సర్వనాశనముగా కాల్చివేయబడబోతూ ఉన్నదని వాక్యం రాయబడుతున్నది. అయితే నీవు కూడా అబద్ధాలు, పాపాలు మానుకొని వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యములో ఉండటానికి సిద్ధపడు. నిత్యరాజ్యములో ఉండటానికి దేవుని కొరకు, నీతి కొరకు అకలదప్పులు గలవారు ధనిలని వాగ్దానం చేసినాడు. కాబట్టి వాగ్దాన వాక్యం విను, నమ్ము, దాని ప్రకారము నడవటానికి నువ్వు సిద్ధపడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా, భక్తుడు వ్యర్థమైన వాటిని, అబద్ధం నాకు దూరంగా ఉంచమని సెలవిచ్చినాడు. అయా, మా బిడ్డలైన మేమందరము కూడా క్రైస్తవులుగా, నిజమైన వారముగా, నీ వాక్యాన్ని నమ్మే వారముగా ఉంటే ఈ లోకాన్ని, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను దూరంగా ఉండి, నువ్వు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధతలో ముందుకు నడవటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబర్స్గా మార్చబడండి. ఆమెన్.